టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్, తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి సినిమా అంటేనే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని చాటుతాయి, అందుకుంటాయి గూడా. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చాటుకున్నటువంటి బన్నీ, ఇంకో పక్క 'జవాన్‌తో 1000 కోట్లు కొట్టినటువంటి అట్లీ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో భారీ చర్చ నడుస్తుంది ఈ సినిమా గురించి ఇండియా వైడ్. సన్ పిక్చర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందినటువంటి ఈ సినిమాకి 'రాక' అనేటువంటి ఒక టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా యొక్క బడ్జెట్, నటీనటుల యొక్క పారితోషికాలకు సంబంధించినటువంటి వివరాలు బయటకొచ్చి సోషల్ మీడియాని వివరాలు షేక్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ సినిమా కోసం పెడుతున్నటువంటి ఖర్చు వింటే ఇది నిజంగా ఇది సినిమానా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా వీళ్ళు అనిపిస్తుంది. ఈ సినిమా యొక్క మొత్తం బడ్జెట్ 800 కోట్ల రూపాయల నుంచి 900 కోట్ల రూపాయల వరకు ఉండబోతోంది అనే సమాచారం అందుతుంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైనటువంటి సినిమాల్లో ఒకటిగా 'రాక' అనే సినిమా నిలవబోతోంది. విచిత్రం ఏంటంటే ఈ భారీ బడ్జెట్‌లో సగం కంటే ఎక్కువ భాగం అంటే దాదాపు 400 కోట్ల రూపాయలు కేవలం నటీనటులు, ప్రధాన సాంకేతిక నిపుణుల యొక్క రెమ్యునరేషన్‌ల కోసం వెచ్చించారు అనే మాట తెలుస్తోంది. నిర్మాణ విలువల విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా ఉండడం కోసం, అలాగే టాప్ స్టార్స్‌ని ఈ సినిమాలోకి, రంగంలోకి దించడం కోసమే ఈ లెవెల్‌లో ఖర్చవుతోంది అని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారుతుంది ఇప్పుడు జనాల మధ్య. 'పుష్ప 2' సినిమా మీద ఉన్నటువంటి హైప్ దృష్ట్యా అల్లు అర్జున్‌కి ఈ సినిమా కోసం, 'రాక' కోసం దాదాపు 180 కోట్ల ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు అనే టాక్ ఉంది. దీనికి తోడు సినిమా లాభాల్లో కూడా ఆయనకి భారీ వాటా ఉండబోతుంది. ఇవన్నీ కలిపి 400 కోట్లు అవ్వబోతున్నాయి అంటున్నారు. బన్నీ ఈ ఒక్క సినిమాతోనే 300-400 కోట్ల రెమ్యునరేషన్ మార్క్‌ని అండ్ షేర్‌తో కలిపి, లాభాలతో కలిపి మార్క్ అందుకోవచ్చు అంటున్నారు. ఒక భారతీయ నటుడు ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. దర్శకుడు అట్లే కూడా తన రేంజ్‌ని ఏమాత్రం తగ్గించుకోకుండా ఈ సినిమా కోసం ఇండియన్ రూపీస్ దాదాపు 100 కోట్ల పైగా డిమాండ్ చేశాడు అని వినికిడి. నటీనటుల విషయానికి వస్తే బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె ఈ మూవీలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆమె కోసం మేకర్సు దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఆమె రెమ్యునరేషన్ కోసం ఇతరత్రా ఖర్చులు పెట్టబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీలో ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పోషించబోతున్నారని చెప్తున్నారు. ఈ ప్రయోగాత్మక పాత్ర కోసం ఆమెకి దాదాపు 7 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి యంగ్ డైరెక్టర్ సాయి అభయంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నాడు. ఆయనకి దాదాపు 5 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వబోతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతోంది. అత్యున్నత సాంకేతికత, గ్రాఫిక్స్‌తో రూపొందుతున్నటువంటి ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ భావిస్తోంది అని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బీస్ట్ అనేటువంటి లుక్ ఏదైతే వచ్చిందో, బీస్ట్ లుక్ వచ్చింది కదా 'రాక', అది చూస్తుంటే అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అని అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్న పరిస్థితి ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.